మనం డెవలప్ చేసిన HTML ఫైల్స్, JS ఫైల్స్, jQuery లైబ్రరీ జస్ట్ సైట్ అసెట్స్ లోకి మూవ్ చేసాం. సో అక్కడ నుంచి దెన్ వీ హ్యావ్ టేకెన్ కంటెంట్ ఎడిటర్ వెబ్ పార్ట్. కంటెంట్ వెబ్ పార్ట్ లో HTML ఎడిట్ వెబ్ పార్ట్ లో HTML పాత్ ఇచ్చాం. ఇప్పుడు ఆ HTML లో ఏముంటుంది, మన JS ఫైల్ రెఫరెన్స్, jQuery రెఫరెన్స్ ఉంటే మేబీ CSS రెఫరెన్స్ ఉంటుంది కదా. సో అవే చేసాం నేను. దట్స్ వాట్ వీ హ్యావ్ డన్. మోస్ట్లీ మనం ఇక్కడ ఒక ఎస్టర్డే లైబ్రరీ, ఇది jQuery లైబ్రరీ ఒకటి పాత్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే jQuery, జస్ట్ వాట్ ఈస్ jQuery, సో జనరల్గా మన దగ్గర HTML ఉంటే ఎలా చేస్తాం అవన్నీ చూసాం. సో ఇవాళ మనం ఏం చేద్దాం అంటే జస్ట్ కొన్ని వ్యాలిడేషన్స్ చేద్దాం jQuery ఎగ్జిస్టింగ్ ఫామ్స్కి. ఎగ్జిస్టింగ్ ఫామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. I'll create one list. నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, దీన్ని క్లాసిక్లో చేంజ్ చేస్తాను. ఓకే, నా దగ్గర ఒక కాలం క్రియేట్ చేస్తున్నా. ఈ ఐడియా ఉంది కదా, జస్ట్ క్రియేటింగ్ ద కాలమ్స్. యా 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 సింగిల్ లైన్ కాలం అని పెడతాను. అంటే మనం చేసేది వ్యాలిడేషన్ కాబట్టి మనకు నేమ్ కూడా ప్రాపర్గా పెట్టుకుంటున్నాను. ఇంకొకటి తీసుకుంటాను, మల్టీ లైన్ కాలం. సో ఇప్పుడు న్యూ ఐటమ్ అని ఇస్తున్నాము. ఇక్కడ చూడండి, టైటిల్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్ అవటం వలన, అంటే మనం సింగిల్ లైన్ కాలం క్రియేట్ చేసినప్పుడు ఇట్ ఈస్ షోయింగ్ మెసేజ్. ఓకే, సో వ్యాలిడేషన్ అనేది మనకి డైనమిక్గా ఒక్కోసారి ఇక్కడే, అక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ ఇవ్వము. మనం ఎక్కడ ఇస్తామంటే ఇక్కడే దీనికే రాస్తాం. ఇప్పుడు ఇది చూడండి, ఇదేంటి ఈ సేవ్ అనేది బై డిఫాల్ట్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీచర్ యాక్చువల్గా ఇది. సో ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫీచర్ కి మన కోడ్ ఎలా యాడ్ చేస్తాం యూజింగ్ it. అర్థమైందా? మన కోడ్ ని ప్లగ్ ఇన్ చేయాలన్నమాట. దీనికి మన షేర్ పాయింట్ లిస్ట్ ఫామ్, దిస్ ఇస్ కాల్ లిస్ట్ ఫామ్ అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు వ్యూ పేజ్ వచ్చేసి ఆల్ ఐటమ్స్ డాట్ ఎక్స్పెక్ట్స్. ఓకే, డిఫాల్ట్ గా వచ్చింది. న్యూ ఐటమ్ వచ్చేసి చేస్తాను ప్రస్తుతానికి. ఇది కనుక ఎడిట్ ఫామ్లోకి వెళ్తే, ఎడిట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఎడిట్ ఫామ్ డాట్ ఏఎస్పెక్ట్స్.
ఇవి మనం చూసుకోవాలన్నమాట. డిస్ప్లే ఫామ్ వచ్చేసి వీటి మీద వర్క్ చేస్తాం మనం. డిస్ప్లే ఫామ్ వచ్చేసి డిస్ప్ ఫామ్ డాట్ డిస్ప్లే. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో ఇక్కడ $ID = 1 అని ఉంది. దాన్ని మనం క్వరీ స్ట్రింగ్స్ అంటాం. ఎడిట్కి డిస్ప్లేకి వస్తాయి. అంటే యూఆర్ఎల్లోనే ఐడిని వాడు మైక్రోసాఫ్ట్ ఇట్ సెల్ఫ్ యూఆర్ఎల్ని ఫామ్ చేస్తుంది. ఫామ్ చేసిన తర్వాత అందులో పాస్ చేసేది ఇలా ఇస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ క్వరీ స్ట్రింగ్ అని. అది మనం తర్వాత చూద్దాం. సో న్యూ ఫామ్కి ఓకే. సో మనకు ఫైనల్గా ఎన్ని ఫామ్స్ ఉన్నాయి? 3 ఫామ్స్. డిలీట్కి ఏం ఫామ్ ఉండదు, జస్ట్ లైక్ ఇట్స్ యాక్షన్ బటన్. ఇట్స్ నో ఫామ్, జస్ట్ జావా స్క్రిప్ట్. కింద ఇక్కడ చూడండి, ఇక్కడ డిలీట్ ఐటమ్ అని మౌస్ అవుట్ చేయగానే జావా స్క్రిప్ట్ అని వస్తుంది. సో ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ అన్నమాట, యాక్షన్ బటన్. సో ఇప్పుడు మనం న్యూ ఐటెంలోకి వెళ్ళి వన్ సెకండ్, ఇది మల్టీ లైన్ లాగా రాలేదు అనుకుంటా. సింగిల్ లైన్ వచ్చింది. అది చేంజ్. ఓకే మహేష్. సో మనం ఈ వ్యాలిడేషన్ ఎలా ఇస్తాం జనరల్గా అని అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక jQuery ఫైల్ కావాలి మనకి. jQuery వ్యాలిడేషన్ అంటున్నాం కాబట్టి jQuery validation.html. ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను, jQuery validation.js. సో ఫైనల్లీ మనకి 2 థింగ్స్ వచ్చాయి. సో నేను HTML-లో మనం ఆల్రెడీ చేసాం కదా నిన్న, CL2. దాన్ని కాపీ చేశాను. నాకు ఈ బాడీ ఇదంతా అవసరం లేదు, ఎందుకంటే బాడీ అంతా ఎక్కడుంది? మన షేర్ పాయింట్ ఫామ్లో ఉంది. సో టైటిల్ ఓకే. సో ఇక్కడ రెఫరెన్సెస్ ఇస్తాం. ఇప్పుడు ఫైనల్లీ సైట్ అసెట్స్లో మనం ఒక ఫైల్ డెవలప్ చేద్దాం. ఇది ఎలాగే ఉంచుతాను మహేష్, నేను కావాలని క్రియేట్ చేస్తాను ఇంకొకటి. ఓకే. అయితే విత్ ఇన్ ద jQueryలో క్రియేట్ చేస్తాను, ఎందుకంటే కొంచెం పాత్రలు చూపిస్తాను నేను. ఓకే, సపరేట్గా ఫైల్ ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం, ఒకటే చేయటం కన్నా. ఇది ఓకే. సో jQuery validation. ఇక్కడ నా HTML కానీ JS కానీ ఇవన్నీ పెట్టుకుంటాను. సో ఫస్ట్ పాయింట్ అంటే నాకు ప్రస్తుతానికి CSS లేదు. ఓకే, ఇది తీసేస్తున్నా. ఇంకొకటి నేను నేర్పించాలి ఏంటంటే,
ఈ పాత్ మనం ఫుల్గా ఇవ్వాల్సిన పని లేదు. రిలేటివ్ పాత్ అంటాం. రిలేటివ్ పాత్ అంటే సైట్ టెనెంట్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇది ఈ యూఆర్ఎల్ మీరు ఇవ్వాల్సిన పని లేదు ఇక్కడ వరకు. బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వరకు వస్తుంది, ఎందుకంటే యూఆర్ ఇన్ ద కరెంట్ టెనెంట్. ఏ సైట్ కలెక్షన్ అయితే ఉందో అది, అంటే ఆ టెనెంట్ యూఆర్ఎల్. సో ఆ తర్వాత సైట్ కలెక్షన్ ఇవ్వాల్సిందే, బెంజ్ ఇండియా కరెక్టే. సో మీ jQuery లైబ్రరీ ఎక్కడ ఉంది? యాక్చువల్గా jQuery ఫోల్డర్లో ఉంది, ఇది jQuery.3.5. సో యాక్చువల్గా మీ ఫైల్ ఎక్కడ ఉంది? jQuery ఫోల్డర్లో jQuery వ్యాలిడేషన్లో ఉంది. సో jQuery లైబ్రరీ మాత్రం ఇక్కడే ఉంచుతారు, ఇదే పాత్, ఎందుకంటే jQuery ఫోల్డర్లో ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు JS ఫైల్ అంటున్నాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పాత్ ఎలా ఇస్తాను చూడండి. jQuery validation. సైట్ అసెట్స్ లో ఫోల్డర్ jQuery, సైట్ అసెట్స్ లో ఫోల్డర్ jQuery, తర్వాత jQuery వ్యాలిడేషన్ ఫోల్డర్ ని, ఆ తర్వాత సో ఫస్ట్ టైం మనం డైరెక్ట్ గా చేస్తున్నాం కాబట్టి టెస్టింగ్ చేస్తున్నాం. నేనేం చూపించానంటే మీరు ఫైల్ ఇక్కడ నుంచి పాత్ తీసుకున్నట్లా డైరెక్ట్ గా రాసేయచ్చు అనేది నా మీనింగ్. ఇప్పుడు ఈ ఫైల్ని మూవ్ చేస్తున్నాను. మనం చేసేది ఎలా అయినా తీసుకోవచ్చు పాత్. ఎక్కడ చూస్తే పాత్ మనకు అవసరం లేదు, నుంచి మీరు ఎలా అయినా డైరెక్ట్గా తీసుకుని అంటే మీరు మాన్యువల్గా డైరెక్ట్గా రాసేయచ్చు, లేదా పాత్ తీసుకోవచ్చు. రైట్, ఇప్పుడు దీన్ని HTML JSని అసలు ఈ ఫామ్కి ఎలా అప్లై చేస్తాం అంటే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ jQuery విత్ ద కరెంట్ ఫామ్. ఎలా అంటే ఇప్పుడు మీరు SharePoint లిస్ట్లో ఉన్నారు, జస్ట్ గో టు న్యూ ఐటమ్. మీ ఏ ఫామ్కి అయితే వెళ్ళాలో అటాచ్ చేయాలనుకుంటున్నారో జస్ట్ గో టు ద సేమ్ ఫామ్. ఇక్కడికి వెళ్ళిపోయి ఎడిట్ పేజ్లోకి వెళ్ళాలి. ఇది మెయిన్ అన్నమాట. ఇక్కడ జనరల్గా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఏ ఫామ్లో అయితే jQuery ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫామ్లోకి వెళ్ళిపోయి జస్ట్ సైట్ యాక్షన్స్, ఎడిట్ పేజ్, క్లిక్ ఆన్ ఎడిట్ పేజ్, యాడ్ ఏ వెబ్ పార్ట్, మీడియా అండ్ కంటెంట్ ఎడిటర్, యాడ్ ఇట్. సో ఎడిట్ వెబ్ పార్ట్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ చేశాను కదా, సో మనం ఆల్రెడీ HTML ఫామ్ డెవలప్ చేసాం. డ్రాగ్ చేస్తున్నాను. ఈ HTML పాత్ తీసుకొని ఇక్కడ ఇస్తాం. యాజ్ యూజువల్, there is no
చేంజ్ చూడండి jQuery వ్యాలిడేషన్ అని వచ్చేసింది. జస్ట్ పేజ్లోకి వెళ్ళి స్టాప్ ఎడిటింగ్ అని ఉంది. సో న్యూ ఐటెంలోకి వెళ్తే ఆటోమేటిక్గా మీకు వ్యాలిడేషన్ jQuery వ్యాలిడేషన్ అని వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగోండి ఇక్కడ నుంచి వస్తుంది. అలర్ట్ పెట్టండి. వ్యాలిడేషన్ అంటే మనం ఇంజెక్ట్ చేయాలనుకున్న jQuery ఇక్కడ అప్లై అయింది. సో ఇంకా మనం ఎక్కడ దేనికి ఇంజెక్ట్ చేయాలి? పేజ్కి ఇంజెక్ట్ చేసాం. సో వీ హ్యావ్ టు ఇంజెక్ట్ టు ఫీల్డ్స్ లైక్ సింగిల్ లైన్, మల్టీ లైన్, ఏదైతే అది. మనం ఇక్కడ ఈ jQuery వ్యాలిడేషన్ ఇక్కడ వరకు వచ్చాం. మనం ఇంజెక్ట్ అయింది. ఓకే, అందుకే jQuery వ్యాలిడేషన్ అని వచ్చింది. ఓకే, వాట్ నెక్స్ట్? సో మనం ఈ బటన్ని మనం కంట్రోల్లోకి తీసుకోవాలి. సో ఈ బటన్కి ఎలా కంట్రోల్లోకి తీసుకుంటామంటే, అదేంటి అసలు ఈ బటన్? బై డిఫాల్ట్గా SharePoint డెవలప్ చేసిన బటన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, ఈ బటన్ ఏదైతే వాళ్ళు SharePoint వాళ్ళు యూజ్ చేస్తున్నారో jQuery, అదే మనం యూజ్ చేస్తే సరిపోయింది. సో SharePoint యూజ్ చేస్తున్న ఫంక్షన్ ఏంటంటే ప్రీసేవ్ ఐటమ్. ఇది బై డిఫాల్ట్ SharePoint యూజ్ చేస్తున్న బటన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రీసేవ్ ఐటమ్ అనేది పనిచేస్తుందా లేదా చూద్దాం. ఇప్పటి వరకు డాక్యుమెంట్ డాట్ రెడీ అనేది వర్క్ అవుతుందా లేదా చూసాము. సో ఇంకా అవసరం లేదు, అది తీసేసాను. అక్కడ ఏం రాయాలో చూద్దాం, తర్వాత రాస్తాం. ఇప్పుడు బటన్ క్లిక్ చేయగానే, సేవ్ బటన్ క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ కాల్ అయితే jQuery ప్రీసేవ్ ఐటమ్ ఫంక్షన్. సేవ్ దిస్ ఇన్ JS ఫైల్. అబ్జర్వ్ చేస్తే మీరు, నేను చిన్నగా 1 by 1 టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, రిఫ్రెష్ అవ్వలేదు. సో యూ హ్యావ్ టు రీలోడ్ ఇట్. ఓకే, సో ఫంక్షన్ కూడా ఇది చూడండి, ఇది లోడ్లో వచ్చేస్తుంది. మనం లోడ్లో చేయలేం. సో యూ హ్యావ్ టు డూ కంట్రోల్ F5. నార్మల్గా లోడ్ అవ్వదు. సో ఒక్కొక్కసారి వర్క్ అవనప్పుడు, రిఫ్రెష్ అవనప్పుడు కంట్రోల్ F5. ఇది మీరు పిన్ రాసుకుంటే బెటర్. కంట్రోల్ F5 అది అంటే మీరు JS ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత, అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేయాలి. జస్ట్ గో టు హియర్, రిఫ్రెష్ ఇట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కూడా రిఫ్రెష్ చేయండి. వర్క్ అవ్వకపోతే కంట్రోల్ F5 కంప్లీట్ లోడ్. సో ఇప్పుడు చూద్దాం, సేవ్ బటన్ క్లిక్ చేస్తాం. సో ఇట్ ఈస్ కాల్ jQuery ప్రీసేవ్ ఐటమ్ ఫంక్షన్. అంటే నేను ఏమైతే అంటే వ్యాలిడేషన్ ఎక్కడ చేయాలనుకుంటున్నాను, నేను ఇది క్లిక్ చేస్తే సింగిల్ లైన్ కాలం అనే దాన్ని వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నాం, మల్టీ లైన్ కూడా వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ టు రైట్ సంథింగ్ మెసేజ్. సో ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి యాక్షన్, జస్ట్ గో హియర్, ఇంకెక్కడ రాసేయచ్చు. మేబీ ఇక్కడ కన్సోల్ రాసి కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇది ఎంటీగా ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది? గెట్ చేస్తే తెలుస్తుంది. ఇట్స్ ఎ టెక్స్ట్ బాక్స్ ఫైనల్గా కదా. సో మీరు ఇక్కడ, నేను ఇక్కడే డీబగ్గింగ్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్ గో టు ఇన్స్పెక్ట్. ఇక్కడ చూడండి, ఐడి సింగిల్ లైన్ కాలం అని ఉంది. మనకులాగా మనం ఎలా రాసాం చూడండి ఇంతకుముందు, పర్ఫెక్ట్గా డివ్ అపెండ్ చూసారా, కరెక్ట్గా txt లాస్ట్ నేమ్
ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, సింగిల్ లైన్ కాలం అని ఇచ్చాం కాలం నేమ్, కానీ దాంతో పాటు ఒక ఐడి జనరేట్ అయింది కదా. సో దగ్గర ఇది 32 నెంబర్ ఐడి, GUID లాగా. సో దీన్ని మనం రాసుకున్నది ఏంటి, అసలు ఎలా రాసాం, గెట్ చేయాలి అని అనుకుంటే కాపీ రాస్తాను టెస్టింగ్ కోసం, console.logలో ఇది ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. మనం ఎలా jQuery చేస్తాం, $# ఇది ఐడి, వాల్యూని గెట్ చేయాలనుకుంటున్నాను. వాల్యూ ఏముంది, ప్రస్తుతానికి టెస్ట్ అని ఇస్తాను. ఇలా వచ్చేస్తాం, మనం నేర్చుకున్న దాన్ని చూపిస్తున్నాను. సరే ఐడి వరకు ఉంచాను, అన్డిఫైన్డ్ అని వచ్చాం. సరే మనం కంప్లీట్ మన HTML ఫార్మాట్లో లాగిస్తున్నాను, ఎంటీ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చిన్న చేంజెస్ చేయాలన్నమాట, మనం రాసుకున్న కోడ్కే కొంచెం చిన్న చేంజ్ చేయాలి. అదేంటి అని అంటే నేను ఇక్కడే రాసేస్తాను. వేరియబుల్ సింగిల్ లైన్ ఈక్వల్ టు, అంటే నేను గెట్ చేస్తున్నాను వాల్యూని, $. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఐడి ఇదే దాన్ని నేను ఇక్కడ పెడతాను కన్సోల్లో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న ఏంటి, ఇలా ఉంది మనం ఇప్పుడు వరకు నేర్చుకుందాం. దీనికి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ గా ఐడి ఇచ్చాం, ఐడి ఇస్తున్నాం కాబట్టి యాష్ యూజ్ చేసాం. ఓకే, ఇక్కడేం ఇచ్చాం, ఇట్స్ ఎ సింగిల్ లైన్. సో నాకు నేను ఎలిమెంట్ లో చూపించా కదా, ఇట్స్ ఇన్పుట్, HTML లో నేర్చుకున్న ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్స్ లో నేను ఏమి ఇవ్వబోతున్నా, ఇక్కడ ఐడి. బట్ ఐడి ఎలా ఉంది, సో స్టార్టింగ్ విత్ కాలం నేమ్ ఉంది, ఆ తర్వాత ఏమో ఏదో సమ్ నెంబర్ ఉంది. సో అందుకని ఈ సింబల్ యూజ్ చేస్తున్నా, అంటే స్టార్ట్స్ విత్ కి ఈ సింబల్ అన్నమాట, ఈక్వల్ టు స్టార్ట్స్ విత్ సింగిల్ లైన్ కాలం. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ విత్ ద కాలం నేమ్ డిఫాల్ట్. ఓకే, సో డాట్ వాల్ అని అంటే మనం గెట్ చేయటానికి. That's what we are doing. సో ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా మహేష్? ఈ వాల్యూ నాకు వచ్చింది. సో ఇప్పుడు ఈ సింగిల్ లైన్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు
ఎంటీ అయినా ఆర్ సింగిల్ లైన్ డబుల్ ఈక్వల్ టు నల్, అంటే నల్ కూడా వస్తుంది ఒక్కోసారి, జనరల్గా రాదు, వచ్చిన ముందుగానే ప్రీ వాలిడేషన్. ఏం చేయాలి, జస్ట్ ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం అంటే ఒక అలర్ట్ పెడదాం, తర్వాత కరెక్ట్ కోడ్ రాద్దాం. సింగిల్ లైన్ కాలమ్ ఈజ్ జస్ట్ ఈ వాల్యూని గెట్ చేశాను, దాన్ని తెచ్చి సింగిల్ లైన్లో అసైన్ చేసుకున్నాను. ఆ సింగిల్ లైన్ని చెక్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ వ్యాలిడేటింగ్ వెదర్ ఇట్ ఈస్ ఎంటీ ఆర్ నల్. ఎంటీ కానీ నల్ కానీ అయితే అలర్ట్ పుష్ చేస్తాను. అగైన్ అప్లోడ్ చేస్తాను. మనకు అయిందో లేదో చూస్తున్నాను, అవ్వలేదు. సో రిఫ్రెష్, గో బ్యాక్. ఇక్కడ డైరెక్ట్ కంట్రోల్ F5 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కూడా కోడ్ చెక్ చేస్తున్నాను. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి సోర్సెస్, ఇక్కడ ఇప్పుడు సైట్ ఏంటి, సైట్స్ బెంజమిన్. ఓకే, కోడ్ ఎక్కడ ఉంది, సైట్ అసెట్స్ లో jQueryలో jQuery వ్యాలిడేషన్ లో ఉంది. నా JS ఫైల్ ఇది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీసేవ్ ఐటమ్ కాల్ అవుతుంది. ఒకసారి డీబగ్ పాయింట్ పెడతాను. జస్ట్ కాలింగ్ సేవ్. ఓకే, లాగ్ అయింది చూడండి, jQuery ప్రీసేవ్ ఐటమ్ ఫంక్షన్ కాల్ అయిపోయింది. దెన్ ఇక్కడ చూడండి, సింగిల్ లైన్ ఏమొచ్చింది, ఎంటీ వచ్చింది. సో వ్యాలిడేషన్ చెక్ చేసింది, ఎంటీ అలర్ట్కి వచ్చింది, అలర్ట్ పుష్ అయింది. దట్స్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ అలర్ట్ లాగా చూపించలేదు, మనం ఎలా చూపించాలి, ఈ టైటిల్ కి కింద ఇందాక వచ్చింది కదా, దాని కింద కరెక్ట్ గా చూపిస్తాం. ఓకే, సో అది ఎలా చూపిస్తామని చూద్దాం. దీని కింద కరెక్ట్ గా రావాలంటే ఏంటి, నిన్న ఒకటి రాసాము కోడ్ jQuery ఆఫ్టర్ అని, అంటే ఈ కంట్రోల్ కింద కరెక్ట్ గా రావాలంటే ఈ కంట్రోల్ తీసుకుని దాని కింద దట్ ఆబ్జెక్ట్ డాట్ ఆఫ్టర్ ఒక టెస్ట్ చేస్తాను. ఈ కంట్రోల్ ఇదే కాబట్టి ఇక్కడ వరకు తీసుకుంటాం. సో ఇందులోకి ఈ కంట్రోల్ వచ్చింది, వాల్యూ కాదు, జస్ట్ కంట్రోల్ తెచ్చుకున్నాం. సో ఇక్కడ సింగిల్ కాలమ్ డాట్ ఆఫ్టర్ సింగిల్ లైన్ ఇది అవసరం. ఆబ్జెక్ట్ తెచ్చుకున్నాను సింగిల్ కాలం అనేది,
డైరెక్ట్గా డాట్ వాల్యూ లేకుండా ఇస్తే కంట్రోల్ ఆబ్జెక్ట్ ఇక్కడికి దట్ ఈస్ ఆ ఆబ్జెక్ట్ డాట్ ఆఫ్టర్ నిన్న ఆఫ్టర్ రాసాను. ఇక్కడ సింగిల్ లైన్ కాలం ఇస్ రిక్వైర్డ్ అనొచ్చు ఎంటీగా ఉంటుంది. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి జనరల్గా ఎలా వస్తుంది, కొంచెం రెడ్ కలర్లో వస్తుంది, అలా వస్తుంది కదా. సో రావటానికి ఏం చేస్తాం, ఒకటి చేస్తే అన్నీ కూడా అదే మనిషి. సో అందుకని ఫస్ట్ దాన్ని కొంచెం స్లోగా 1 by 1 వెళ్తున్నాం. సో నాకు ఇప్పుడు సిఎస్ఎస్ అవసరం. ఓకే, సో దానికి query validation సిఎస్ఎస్ అవసరం. సో సిఎస్ఎస్ ఇప్పుడు సైట్ అసెట్స్లో వేసేస్తున్నాను. ఈ పాత్ తీసుకెళ్ళి ఇంకా HTML లో వచ్చేస్తాం. ఒకటి ఇస్తే సార్ యాజ్ యూజువల్ ఈ పాత్ తీసేసి రిలేటివ్ పాత్ ఇస్తే సార్. అప్డేట్ అయింది కాబట్టి HTML కూడా వేయాలి. ఏం అప్డేట్ చేస్తాము, ఎక్కడ అప్డేట్ చేస్తాము, ఆ ఫైల్ తెచ్చి ఇక్కడ వేయాల్సిందే, తప్పదు. సో సిఎస్ఎస్ వచ్చింది. సో నా సిఎస్ఎస్ నేమ్, క్లాస్ నేమ్ వచ్చేసి. సో ఎలా చేస్తాం, దీనికి అప్లై చేయాలి అని అంటే మనం ఒక స్పాన్ లాగా పెట్టుకుందాం. నేను డైరెక్ట్గా టెక్స్ట్కి అప్లై చేయలేను కాబట్టి కింద స్పాన్లో స్పాన్కి క్లాస్ ఇస్తాం. క్లాస్ ఈక్వల్ టు క్లాస్ సిఎస్ఎస్లో ఇచ్చిన క్లాస్. అంటే డైరెక్ట్గా ఇది ఇవ్వలేను కాబట్టి, టెక్స్ట్కి నేను అప్లై చేయలేను కాబట్టి దాన్ని ఒక స్పాన్లోనూ డివ్లో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో మేబీ మీకు ఈజీగా ఉండాలంటే డివ్లో పెట్టుకోండి. ఓకే, సో ఆ డివ్కి క్లాస్ అప్లై చేస్తాం. సేమ్ కరెక్ట్గా వచ్చింది. కొంచెం స్పేస్ వచ్చింది, మేబీ అది ఎందుకు వచ్చిందో చూద్దాం. అది డివ్ వల్ల వచ్చిందా లేకపోతే ఏంటో చూద్దాం. నేను ఇక్కడ స్పాన్ ఇస్తాను. కొంచెం డివ్ ఏంటంటే స్పేస్ తీసుకుంటుంది.
సో div1 తీసుకున్నాం. సో బెటర్ స్పాన్ అయితే తక్కువ స్పేస్ తీసుకుంటారు కాబట్టి యూజ్ స్పాన్. అంటే వాటి ఏంటిది స్పాన్ కి డివ్ కి కొంచెం స్పేస్ తీసుకుంటుంది, నెక్స్ట్ లైన్ ఇచ్చేస్తుంది. ఇందాక చూసారు కదా కొంచెం స్పేస్ వచ్చింది. ఓకే 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 సేమే కొంచెం వేరియేషన్ అంతేనా? స్పేస్ ఇప్పుడు ఒక ఎంటర్ వచ్చింది మళ్ళీ, అప్పుడు కొంచెం ఫామ్ దెబ్బతింటది. మనకి ఎలాగో అయ్యి అవసరం లేదు కాబట్టి ఇలా చేసేటప్పుడు గమనిస్తాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వస్తుంది, బట్ సేవ్ క్లిక్ చేస్తే ఇది పోవట్లా. ఎందుకని? ఆల్రెడీ వచ్చింది, నేను నేర్చుకున్నాను మనం. ఇలా అయితే ఓకే, ఎల్స్ అయితే క్లియర్ అంటే మనం ఎంటీ క్లియర్ అన్నట్టే నాకు గుర్తొస్తుంది. ఎంటీ ఫంక్షన్ ఎంటీ ఫర్ మెథడ్, ఎంటీ మెథడ్. స్పాన్ సింగిల్ అని ఇస్తున్నాను. సో వాట్ ఈస్ దట్? డాలర్ డాట్ ఎంటీ. మనం ఏం చేద్దాం అంటే ముందుగానే, అంటే నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తున్నాను. సో ఇది వర్క్ అవుతుందా లేదా, ముందు ఎలా ఉంది చూడండి, ఇట్లా వర్క్ అవ్వాలి. అందుకని ఇంకా పెట్టలేదు. ఓకే, క్లాస్కి పెడతాం. ఓకే, పర్ఫెక్ట్. మనం అనుకున్నది వర్క్ అయిపోయింది. ఐల్ గో విత్ ఐడి. Done. So again updating code. Control F5. That's it. Column is required. So it is done. Clear, Mahesh? Yeah. So next ఏంటంటే కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు ఇక్కడ కదా మెసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ I'll reload it again. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటీగా ఉంటే ఏంటి, ఇక్కడ ఉంది, కానీ నా ఫోకస్ ఇక్కడికి వెళ్ళలేదు. అంటే కర్సర్ కనుక ఇక్కడే ఉందనుకో, అప్పుడేమైంది, డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేస్తాడు యూజర్. అర్థమైంది మీకు? ఇక్కడ కర్సర్ లేదు ఇప్పుడు, అంటే రీలోడ్ చేశాను. ఓకే, సేవ్ అన్నాను, ఇక్కడ చూపించాలి, ఇక్కడ చూపించాలి. కానీ నేను సేవ్ కొడితే ఇక్కడ ఈ మెసేజ్ వస్తుంది, ఓకే, కానీ కర్సర్ వెళ్ళలేదు. ఎట్లా అంటే ఎక్కడైనా ఉండొచ్చు, ఫస్ట్ బాక్స్ లో, థర్డ్ బాక్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు, లేదంటే బయట అన్నా ఉండొచ్చు. ఇక్కడ మెసేజ్ చూపిస్తున్నాను కాబట్టి ఇది ఇక్కడ ఫోకస్ చేయాలి మనం యూజర్. ఓకే, సో దేర్ ఈస్ వన్ మోర్ మెథడ్. Yeah. That is focus. Focus. నా సింగిల్ కాలంలో ఏముంది,
ఈ సింగిల్ కాలం అనే టెక్స్ట్ బాక్స్ ఆబ్జెక్ట్ ని తెచ్చుకున్నాను. దట్ ఆబ్జెక్ట్ డాట్ ఫోకస్ అంటే ఇప్పుడు డైరెక్ట్ ఫోకస్ మెథడ్ అంటే ఆ కర్సర్ అనేది కరెక్ట్గా వెళ్ళిపోయిందా. సో ఇంకా నేను డీబగ్ పాయింట్ డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. సేవ్ అన్న తీసేస్తున్నాను. ప్లే బటన్. నెక్స్ట్ లైన్కి రాగానే ఆటోమేటిక్ ఇక్కడ ఫోకస్ వచ్చింది చూడండి, హైలైట్ అయింది. అర్థమైందా? రీలోడ్ అయింది. సేవ్ అన్నాను. అవునా, ఇది మనం నిన్న చూసిందే, దాన్ని మనం క్లియర్ చేద్దాం. అందుకని మీ ఫోకస్ కూడా ఇందాక వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది. కరెక్ట్గా వస్తుంది. సేమ్ డైరెక్ట్ ఫోకస్. సో ఇది 2 సార్లు ఎందుకు వస్తుందంటే అపెండ్ అయిపోతా ఉంది. సో స్పాన్ సింగిల్ అనేది కూడా ఎంపీ చేస్తాను ఫస్ట్ లో. సో ఇప్పుడు నేను ఆ ఎంటీ మెసేజ్ కూడా అప్డేట్ సేవ్. ఎంత క్లిక్ చేసినా ఇంకా అంతే ఉంటుంది, ఎందుకంటే ఐ జస్ట్ మేడ్ ఇట్ అంటే ఇనిషియల్లీ స్పాన్ సింగిల్ అనేది. వ్యాలిడేట్ చేయటం ఎలా ఉంటుంది? సో ఇట్స్ ఎ డిఫాల్ట్ వే అనమాట. ఓకే, సో మనం నెక్స్ట్ ఏంటంటే, సరే నేను ఇదే దాన్ని సో ఫార్ వర్క్ చేయను. ఓకే, మన దగ్గర ఆల్రెడీ టెంప్లెట్ రెడీ అయింది. నేనేం మారుస్తానో చూడండి ఒకసారి.
కొంచెం ఎలా పెట్టుకున్నాము టెంప్లెట్. ఇప్పుడు ఏంటి మల్టీ కాలం జస్ట్ మార్చుకుంటున్నాను అంతే. నా ఐడి ఏంటి మల్టీ లైన్ కాలం. ఇది కూడా వాల్యూని గెట్ చేస్తున్నాను. ఇది కనుక ఎంటీ అయితే వాల్యూ ఈ మల్టీ లైన్ కాలం ఫోకస్ చేస్తాం. సో స్పాన్ వచ్చేసి స్పాన్ మల్టీ. సో స్పాన్ మల్టీని ఎంటీ చేస్తున్నాం. ఇక్కడ ఐడి ఇది స్పాన్ మల్టీ. ఇది ఆఫ్టర్ వచ్చేసి మల్టీ కాల్ డాట్ ఆఫ్టర్ క్లాస్ ఇదే. ఇక్కడ మల్టీ లైన్ ఈస్ కాలమ్ ఈస్ రిక్వైర్డ్. ఇంకా స్పాన్ మల్టీ అనే దాన్ని ఎంటీ చేస్తాం. ఏం లేదు, ఫార్మాట్ ఒకటే. ఫైనల్ గా మనం ఒక ఫార్మాట్ పెట్టుకున్నాం, ఇంకా దాన్నే రీయూజ్ చేస్తున్నాం అంతే. ఓకే. సో మల్టీ కాలం, ఓకే, మల్టీ కాలం మల్టీ లైన్ కాలం వాల్యూ నేర్చుకున్నాను. సో ఫోకస్ చేశాను. తర్వాత ఈ స్పాన్ ఐడి బేస్ చేసుకుని ఎంట్రీ చేశాను. దానికి క్లాస్ అప్లై చేస్తున్నాను, రిక్వైర్డ్ అన్నాను, ఎంట్రీ. ఓకే, లెట్ us see. నెక్స్ట్ నేమింగ్ కన్వెన్షన్ మార్చాను. ఇలాంటిది వస్తే ఎర్రర్ జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి అంతే. కంట్రోల్ F. సో టెస్ట్ చేస్తున్నాను. సేవ్ అన్నాను. ఏంటి కోడ్ అప్డేట్ అవ్వలేదేమో. సో ఓకే, చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ యూజ్ చేస్తున్నాము కదా, ఇది ఇప్పటి వరకు యూజ్ చేసింది ఏంటి, ఇట్స్ ఏ సింగిల్ లైన్ కదా. ఇదేంటి టెక్స్ట్ ఏరియా అంటే మల్టీ లైన్. ఇట్స్ నాట్ ఇన్పుట్. సో టెక్స్ట్ ఏరియా, దీనికి ఐడి వచ్చేసి మల్టీ లైన్ కాల్, కరెక్ట్ గానే ఉంది. ఓకే, కంట్రోల్ చేంజ్ అయింది. అక్కడేమో ఇన్పుట్ ఉంది, ఏది సింగిల్ లైన్ కి.
ఇప్పుడు ఇది చూసారనుకో, ఇన్పుట్ ఇదేంటి, టెక్స్ట్ ఏరియా. సో యూ హ్యావ్ టు గివ్ ద సేమ్ టెక్స్ట్ ఏరియా. ఐడి ఇదంతా కామన్. కాఫీ తెచ్చి, కాఫీ తెచ్చి. It should work now. Sorry. ఇప్పుడు అప్డేట్ అయింది. విల్ గో విత్ దట్. ఇది ఫినిష్ అవుతుంది. టెక్స్ట్ ఏరియా వచ్చింది. ఇప్పుడు సో ఇక్కడ నా పాయింట్ ఇందాక డైరెక్ట్ వచ్చేసాను ఇక్కడికి. ఇదేంటంటే ఇన్కాగ్నిటో. జనరల్గా మనకు అలా వస్తుంది మహేష్. అంటే ఇప్పుడు ఉంటే మేబీ ఐ హ్యావ్ టు రైట్ దిస్ ఆల్సో. టైటిల్ అని కాదు, సేవింగ్ వేరియబుల్ ఎర్రర్. ఇనిషియల్గా ఎర్రర్ ఫాల్స్ అని పెడతాం. సో మీకు ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అక్కడ ట్రూ పెడతాం. సో ఫైనల్గా అంటే ఇప్పుడు మీరు రాసే ఒక 10 ఉన్నాయి అనుకో, దీన్ని యాక్చువల్గా మనం రిటర్న్ చేయాలి. అది నేను మిస్ చేశాను. ట్రూ అయితే మాత్రం రిటర్న్ అవ్వదు, ఫాల్స్ అయితే మాత్రం రిటర్న్ అయింది. రిటర్న్ అయితేనే పేజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఈ సోర్స్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో మీరు అన్నట్టు ఇప్పుడు అది ఇవ్వను. ఎట్లా పాప అయిపోయింది ఇది, కెనాట్ లీవ్ ఇట్ అని. అదే నేను ఇందాక ఇది మిస్ చేశాను. మనం జనరల్ గా ఎర్రర్ ఏదో ఒక వేరియబుల్ తీసుకొని అంటే ఇప్పుడు రిటర్న్ చేయాలి యాక్చువల్ గా ఈ ఫంక్షన్ ని. ఓకే, సో ఎక్కడికి ఇప్పుడు అంతా అయిపోయింది, దాని తర్వాత ఏంటి అని అంటే యూ హ్యావ్ టు రిటర్న్ ఇట్. రిటర్న్ చేయడానికి మనం ఫస్ట్ ఫాల్స్ పెట్టి ఎర్రర్ మెసేజ్లు ఎక్కడ ఉన్నాయి అనుకో దాన్ని ట్రూ చేస్తాం. సెకండ్ ఎర్రర్ మెసేజ్. ఇప్పుడు ఈ రెండు లేవు అనుకో, గో బ్యాక్ టు ద సోర్స్. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఫాల్స్ కి అసలు జస్ట్ ఫాల్స్ అని. ఎర్రర్ కనుక ఫాల్స్ అయితే రిటర్న్ చేయమని. ఎక్కడికి రిటర్న్ అవుతుంది? సోర్స్ ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, సో ఇది ఒక్క మ్యాండేటరీ అయినా అన్ని మ్యాండేటరీలకి అప్లికేబుల్ అవుతుందా? ఇప్పుడు మనం ఏమైతే రాసామో
షేర్ పాయింట్ సైట్ అయితే ఏమైంది ఇప్పుడు ఇక్కడ చూడండి సోర్స్ ఈక్వల్ టు అని ఉంది కదా, ఎక్కడ రిటర్న్ అయిందంటే ఇది ఈ పేజ్కి రిటర్న్ అయింది. jQuery వ్యాలిడేషన్ ఆల్ ఐటమ్స్ డాట్ ASPX ఇక్కడ వరకు నుంచి ఈ URLకి రిటర్న్ అయింది.